श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai 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 Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43వ అధ్యాయం. నిన్నటి తరువాయి. భక్తుల సేవా కార్యానికై శరీరాన్ని షిరిడిలో ఉంచి చరచరాలలో ఉన్న ఆత్మలో నిండి ఉన్న లీలావతారి సాయి సమర్థులు. సాయి సమర్థులు బ్రహ్మీభూతులయ్యారు కదా, ఇప్పుడు ఇక షిరిడిలో ఏముంది అన్న అనుమానం మనసులో పెట్టుకోకండి. శ్రీ సాయి మరణానికి అతీతులు. అసలు సత్పురుషులు అయోని సంభవులు. వారు మూర్తిభవించిన బ్రహ్మస్వరూపులు. ఆ పుణ్యాత్ములు పరోపకారార్థం అవతరించి ప్రకటమవుతారు. జనన మరణాలు అవతార పురుషులకు ఎప్పుడూ ఉండవు. వారి అవతార కార్యం సమాప్తి కాగానే ఆత్మలో కలిసిపోయి అవ్యక్తంలో లీనమైపోతారు. బాబా మొత్తం 3.5 మూరల శరీరంలోనే పరిమితమై ఉన్నారా? వారు ఫలానా విశేష రంగు రూపాలు కలవారని చెప్పడం భావ్యం కాదు.
అణిమ గరిమాది అష్టసిద్ధులు ఉన్నవారి ఐశ్వర్యం ప్రజల రాకపోకల వలన పెరగదు తరగదు. వారి ఐశ్వర్యం ఎప్పుడూ సమృద్ధిగా శాశ్వతంగా ఉంటుంది. అలా వారు ప్రఖ్యాతి చెందారు. ఇటువంటి మహానుభావుని అవతారం లోక కళ్యాణం కారణంగానే. సృష్టికి స్థితిలయులుంటాయి. సత్పురుషులు ప్రజల ఉద్ధరణకు తత్పరులై ఉంటారు. వారికి జనన మరణాలు ఒట్టి భ్రాంతి. ఆత్మైకత్వ జ్ఞానం అవినాశ స్థితి వారికి స్వప్నంలో సుఖాన్ని సంపత్తిని అనుభవించినట్లు. వారి పరిస్థితి అటువంటిది. జ్ఞాననిధి ఆత్మానుసంధానంలో ఎల్లప్పుడూ ఉండేవారికి శరీరాన్ని పోషించడం లేదా శరీర పతనం రెండూ సమానమే. బాబా శరీరం పడిపోగానే దుఃఖ పర్వతం అందరినీ కూల్చివేసింది. షిరిడి అంతా హాహాకారాలు, అంతటా ఒకటే కేకలు. బాబా నిర్వాణ వార్త బాణంలా గురుచుకుని రోజూ జరిగే పనులు ఆగిపోయాయి. జనులు కలవరంతో చెల్లాచెదరైపోయారు. అమంగళకరమైన ఆ వార్త వ్యాపించగానే అది అందరికీ వజ్రఘాతంలా అనిపించింది. వివేకవంతులు మౌనంగా కూర్చున్నారు. ఇతరులు గట్టిగా రోధించసాగారు. అత్యంత ప్రేమావేశంతో కంఠం గద్గదమై కళ్ళ నుండి దుఃఖాసురులు స్రవించగా శివశివ హరహర అంటూ అరిచారు. ప్రతి ఇంట్లోనూ ఈ గొడవే. గుండె దడదడలాడగా ప్రజలు ఆందోళనగా పరిగెత్తసాగారు. సాయి మహారాజు శరీరావసానం గ్రామస్తులకు పూర్తిగా ప్రాణాంతకమైంది. దేవా, హృదయ విదారకమైన ఈ సంఘటన మహాదారుణంగా ఉంది అని అనసాగారు. మసీదుకు పరుగు తీశారు. మసీదు మండపం బాగా నిండిపోయింది. అక్కడి పరిస్థితి గుండెను బ్రద్దలు చేసేలా ఉంది. దుఃఖంతో ఎవరికి గొంతుకు పెగలడం లేదు. షిరిడి యొక్క వైభవం పోయింది. ఆ సుఖం ఆ భాగ్యం అంతా హరించుకుని పోయింది. అందరి కళ్ళు అశ్రులతో నిండిపోయాయి. అందరి ధైర్యం సడలిపోయింది. సప్తపురాలలో ఒకటిగా గణించబడి బాబాచే ద్వారకామాయి అని నిశ్చయించబడిన ఆ మసీదు మహిమ ఎంత గొప్పది. నిర్యాణం గాని నిధనం గాని లేదా నిర్వాణం గాని ద్వారకామాయి సాయుధ్య ముక్తికి స్థానం. ఎల్లప్పుడూ పరమేశ్వరుని ధ్యానంలో ఉండేవారికి అక్కడ స్థానం లభిస్తుంది. గురువరులైన ఈ సాయి మహారాజు భక్తులకు దయగల తల్లి, తండ్రి మరియు విశ్రామధామం. వారు అనుదినము గుర్తుంటారు. అటువంటి బాబా లేక షిరిడి దశ దిశలు శూన్యమై ఉదాసీనమయ్యాయి. ప్రాణం పోయిన తరువాత శరీరానికి పట్టే ప్రేతకళ షిరిడికి వచ్చింది. చెరువులోని నీరు ఇంకిపోతే తప్పించిపోయే చేపల వలె షిరిడి జనులు కళావిహీనులై బాధతో విలవిలలాడారు. అప్పుడు మసీదు పరిసర ప్రాంతమంతా కమలాలు లేని సరోవరంలా, సంతానం లేని శూన్య గృహంలా, దీపం లేని మందిరంలా, యజమాని లేని ఇల్లులా, రాజు లేని నగరంలా, ద్రవ్యం లేని భోషాణంలా, బాబా లేని షిరిడి అరణ్యంలా అయిపోయింది. బాబా ప్రేమ పసిబిడ్డకు తల్లి వంటిది, చాతక పక్షికి మేఘోదకం వంటిది. షిరిడి ప్రజలకు మరియు భక్తులకు అందరికీ కూడా అటువంటిదే వారి ప్రేమ. బాబా లేక షిరిడి హీనంగా, దీనంగా, కళా విహీనంగా మృతప్రాయమైంది. నీరు లేని చేపల వలె బాబా లేక జనులు తప్పించిపోయారు. భర్త విడిచిన భార్య వలె, తల్లికి దూరమైన పాలు తాగే పసిబిడ్డ వలె, ఆవు నుండి విడిపోయిన దూడవలే అయింది అక్కడి పెద్దవారి చిన్నవారి పరిస్థితి. ఆ దుఃఖావస్థను భరించలేక షిరిడి జనులు అస్తవ్యస్తంగా నలుదిక్కులా పరిగెత్తసాగారు. సాయి కారణంగానే షిరిడి పవిత్ర పుణ్యక్షేత్రమైంది. సాయి వలనే షిరిడికి ఒక చరిత్ర. సాయియే అందరికీ ఆశ్రయస్థానం. అందువలన కొందరు ఏడవసాగారు. మరికొందరు నేలపైన పొరలసాగారు. కొందరు తెలివి తప్పి పడిపోయారు. ప్రజలు అలా దుఃఖితులయ్యారు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు స్రవించసాగాయి. స్త్రీలు, పురుషులు అన్నపానాలు మాని అత్యంత దుఃఖంతో దీనవదనులయ్యారు. బాబా యొక్క ఆ పరిస్థితిని చూసి గ్రామంలోని ఆబాల వృద్ధులు, భక్తులు అందరూ చాలా బాధపడ్డారు. ప్రతిరోజు రసభరితమైన మధుర కథలను వింటూ అమితానందాన్ని అనుభవిస్తూ ఉండే చోటు, భక్తులు ప్రవేశించడానికి వీలు లేకుండా నిండుగా ఉండే మసీదు అప్పుడు కళా విహీనమై కనిపించసాగింది. షిరిడి నిత్యశ్రీ నిత్యమంగళంగా ఉండడానికి మూల కారణం బాబాయే. అందువల్ల గ్రామస్తులు దుఃఖించసాగారు. ఆనందానికి మూలమై ఆనంద విగ్రహమైన సాయి, మీరు భక్తులను ఉద్ధరించడానికి శరీరాన్ని ధరించి ఆ కార్యాన్ని సాధించగానే షిరిడి గ్రామంలో విదేహ ముక్తిని పొందారు. మీరు ఎప్పుడూ దయతో అలసట లేకుండా బుద్ధిభ్రంశమైన మాకు అహర్నిశలో హితోపదేశం చేసేవారు. బోర్లించిన కొండపైన పోసిన నీరు వలె ఆ ఉపదేశాలు పైపైనే కొట్టుకుని పోయాయి. కానీ ఒక్క బొట్టైనా మా వంట పట్టలేదు. మీరు ఎవరినైనా ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుంది అని మీరు పదే పదే చెప్పినా మేం వినలేదు. ఇటువంటి అపరాధాలను ఎన్నో చేశాం. మీ హితోపదేశాలను వినక ఆజ్ఞాభంగం చేసిన పాపానికి ఈ విధంగా శిక్ష విధించారా? బాబా, మా పాపాలన్నింటినీ ఈ విధంగా తూచారా? ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏం ప్రయోజనం? అనుభవించవలసిన వారిని అనుభవించక తప్పదు కదా. బాబా మాపై విసుగుబట్టి మా కనుమరుగై తెర వెనుకకు వెళ్ళిపోయారా? అకస్మాత్తుగా మాపై కాలుడు ఎంతటి దెబ్బ కొట్టాడు. మీ కంఠం ఎండుకుని పోయేలా మాకు నచ్చ చెప్పినా వినిపించుకొని మా ఉదాసీనతను గని మీకు మాపై విసుగు జనించినట్లుంది. అందువలన మాపై అలిగి పూర్వపు ప్రేమనంతా మరిచిపోయారా? లేదా మాతోటి రుణానుబంధం వాటితో తీరిపోయిందా? మీ వాత్సల్యపు స్తన్యధార ఎండిపోయిందా? మీరు ఇంత త్వరగా వెళ్ళిపోతారని ముందుగా తెలుసుంటే ఎంతో బాగుండేది. జనులు ముందుగానే జాగ్రత్త పడేవారు.
మేమంతా సోమరిగా ఉండి నిశ్చింతగా నిద్రపోయాం. చివరకు మోసపోయాం. ఉన్నా లేనట్లే అయిపోయాం. మేము గురుద్రోహులమయ్యాం. ఆ సమయంలో ఏం చేయలేదు. ప్రశాంతంగా కూర్చోగలిగినా బాగుండేది. అది కూడా మా వల్ల కాలేదు. ఎంతెంతో దూరం నుండి షిరిడీకి వచ్చి అక్కడ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. తీర్థక్షేత్రానికి వచ్చామన్న మాటనంతా మర్చిపోయి అక్కడ కూడా యథేచ్ఛగా ప్రవర్తిస్తుంటాం. భక్తులు అనేక రకాలుగా ఉంటారు. జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తార్కికులు. బాబా వారినందరినీ ఆత్మస్వరూపుల వలె చూచేవారు. ఎక్కువ తక్కువ అన్న భేదభావం వారు ఎరుగరు. వారి దృష్టిలో జగత్తు అంతా భగవంతుడే తప్ప ఇతర వస్తువు లేదు. ఆ జ్ఞాన దృష్టి వలన తమను వేరుగా తలుచుకునేవారు కాదు. భక్తుడు స్వయం ఈశ్వరుడు. అట్లే గురువు కూడా వేరు కారు. గురు శిష్యులు ఉభయులు తమ ఆత్మస్వరూపాన్ని విస్మరించడం వలన వారిలో ఈ భేదభావం. వాస్తవానికి మనం ఈశ్వరులమే. కానీ పరమార్థ స్వరూపం యొక్క విస్మరణయే భేదభావానికి ముఖ్య లక్షణం. ఇదే మరి అధఃపతనం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. 123. భిక్ష కోసం ఇంటింటికి వెళ్ళినట్లు సార్వభౌమునికి స్వప్నం వచ్చింది. కానీ మేల్కొన్న తర్వాత తన పూర్వస్థితిని తెలుసుకున్నాడు. జాగ్రత్తావస్థలో పనుల్లో ప్రవృత్తులై ఉండి స్వప్నావస్థలో పనుల నుండి విరమించటం నిజమైన జాగృతి, ఆత్మానుభూతి అంటే సంపూర్ణ అద్వైతంలో లీనమైపోవటం. సాయిబాబాకు తమను ఆశ్రయించిన జ్ఞానులు, అజ్ఞానులు అందరి యందు అత్యంత ప్రేమ. భక్తులను ఆప్తులుగాను, తమ ప్రాణం కంటే మిన్నగాను, ఏ భేదభావం లేకుండా చూచేవారు. వారు మానవ రూపంలో దేవుడి అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అయినా వారి వాత్సల్యం భక్తులను వివస్తులను చేసింది. వారు ఒకరికి ధన సంపత్తిని ఇచ్చారు, మరి ఒకరికి సంసార సుఖాన్ని, సంతానాన్ని ఇచ్చారు. దానితో ప్రజలు సంసార మోహంలో పడి జ్ఞాన ప్రాప్తికి దూరమయ్యారు. బాబా ఎవరితోనైనా ఒక్కసారి చనువుగా నవ్వితే తమ యందే బాబాకు ఎక్కువ ప్రేమ అని, ఇతరులపైన లేదని తలచి గర్వపడేవారు. బాబా ఎవరినైనా కోపడితే బాబాకు వారిపై మక్కువ లేదు, మా పైన వారికి చాలా గౌరవం, ఇతరులను అలా గౌరవించరు అనుకునేవారు. బాబాకు అటువంటి భావం కలలో కూడా లేకపోయినా మనం ఆ విధంగా తలుచుకొని మన కర్తవ్యాన్ని మర్చిపోయి వృద్ధాగా పరమార్థాన్ని పోగొట్టుకున్నాము. మన భాగ్యం కొద్దీ సాక్షాత్తు పరబ్రహ్మ సగుణ రూపంలో ప్రక్కనే ఉండగా వాస్తవమైన కార్యాన్ని మరచి వినోదాల కోసం మనసు పడ్డాం. వెళ్ళి బాబా దర్శనం చేసుకొని పూలు పళ్ళు అవి సమర్పించి వారు దక్షిణ అడగగానే బెదిరిపోయి అక్కడ ఉండేవారం కాము. మాకు హితోపదేశాలను చేస్తుండగా మా అల్పబుద్ధిని గని మనస్సు బాధపడి బాబా తమ ధామానికి వెళ్ళిపోయినట్లుంది. ఇప్పుడు ఆత్మానందాన్ని కలిగించే వారి రూపాన్ని మరలా మరలా ఈ కళ్ళు ఎలా చూడగలవు? జన్మ జన్మలకు లభించకుండా అదృశ్యమైన ఆ ఆనందమూర్తిని పోగొట్టుకున్నాము. ఎంత దారుణ కర్మ! మనకు చెరువుగా ఉన్న సాయి సకులు అంతరించారు. అటువంటి స్వార్థం లేని వారు, దయార్థ హృదయులు మనకిప్పుడు పరులయ్యారు. ఎవరినైనా సరే మోసగించటం మంచిది కాదు, దానివల్ల నాకు దుఃఖం కలుగుతుంది అన్న బాబా వచనాలను పాటించక ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకున్నాము. ప్రజలు, భక్తులు బాబాను బాధ పెట్టగా మనం వారిని కోల్పోయాము. సాయినాథుని ఉపదేశాలను తలుచుకుంటూ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాము. 8 సంవత్సరాల బాలునిగా నేను మరలా జన్లో ప్రకటమవుతానని సాయి మహారాజు భక్తుల్లో చెప్పారు. ఇవి సత్పురుషుని వచనాలు. ఇవి వ్యర్థమని ఎవరూ భావించరాదు. విష్ణుమూర్తి కృష్ణావతారంలో ఇలాగే చేశారు. 8 ఏళ్ల వయసులో తేజస్తో అందమైన కృష్ణమూర్తి చతుర్భుజాలతో, చేతులతో ఆయుధాలను ధరించి బందికానాలోని దేవకీదేవి ఎదుట ప్రకటమయ్యారు. అయితే అక్కడ భూభారాన్ని హరించడానికి, ఇక్కడ దీన భక్తోద్ధరణ కొరకు. ఇందులో ఇక సందేహం ఎందుకు? సత్పురుషుల లీలలు ఊహకందనివి. ఇది ఒక జన్మబంధమా? 72
72 జన్మల రుణానుబంధం. బాబాకు భక్తులకు ఉన్న అపూర్వ సంబంధం. ఈ విషయాన్ని బాబా ఏదో సందర్భంలో చెప్పారు. ఇటువంటి ప్రేమ పాశంలో బంధించి సాయి మహారాజు ఏదో ప్రయాణానికి వెళ్ళినట్టు అనిపించినా మరలా వస్తారని భక్తులకు పూర్తి విశ్వాసం. బాబా అనేక మందికి సాక్షాత్కారాన్ని, ఎంతో మందికి దృష్టాంతాలను కలిగించారు. ఎందరికో ఎన్నో చమత్కారాలను రహస్యంగా చూపించారు. భక్తి భావం లేని వారికి వారు గుప్తంగా ఉంటారు. భక్తులకు, భావికులకు స్పష్టంగా కనిపిస్తారు. వారి వారి చిత్తవృత్తిని బట్టి అనుభూతి తప్పక కలుగుతుంది. సాయిబాబా చావడిలో గుప్త రూపంలో, మసీదులో బ్రహ్మ రూపంలో, సమాధి మందిరంలో సమాధి అవస్థలో, ఆనంద రూపంలో సర్వత్రా ఉన్నారు. అందువల్ల సాయి సమర్థుల సన్నిధికి ఏ భంగం వాటిల్లలేదని, వారు అనవరతం అక్షయంగా ఉన్నారని ఇప్పుడు భక్తులు తమ హృదయాల్లో భక్తిగా విశ్వసించాలి. భగవంతుడు తమ ధామానికి వెళ్ళిపోతాడు. కానీ సత్పురుషులు తమ స్థలంలోనే బ్రహ్మస్థితిలో ఉంటారు. వారికి రాకపోకలు ఉండవు. వారు ఆనందంలో విలీనమై ఉంటారు. అందువల్ల చిన్న పెద్ద అందరికీ వినయపూర్వకంగా నమస్కరించి శ్రద్ధగా ఆలకించండి అని మనవి చేస్తున్నాను. భక్తులకు అత్యుత్తమైన కీర్తి ప్రతిష్టలు కల వారి సాంగత్యం లభించుగాక. గురుచరణాల్లో నిష్కామమైన ప్రీతి కలిగి, గురువు యొక్క గుణాలను వర్ణించే ఆసక్తి కలిగి, నిర్మలమైన భక్తి ప్రకటమవుగాక. మరియు ఎడతెగని ప్రేమ కలుగుగాక. గురుచరణాల్లో ముడిపడ్డ స్నేహబంధం తెగి విడిపోకుండుగాక. భక్తులు అహోరాత్రులు గురుచరణాల్లో సుఖ సంపన్నులై ఉందురుగాక. సాయిబాబా శరీరాన్ని ఏ విధంగా తగిన రీతిలో ఉంచాలి అని భక్తులు, గ్రామస్తులు ఆలోచించసాగారు. శ్రీమంతుడైన బూటి గొప్ప భక్తుడు. అతడు భవిష్యత్తులో స్మారకంగా ఉంటుందా అన్నట్లుగా విశాలంగా ఉండే అందమైన భవనాన్ని నిర్మించి ఉంచాడు. తర్వాత బాబా శరీరాన్ని ఎక్కడ ఉంచాలి అన్న విషయంపై 36 గంటలు ఆలోచించారు. అయినా జరగవలసింది జరిగింది. ఈ శరీరాన్ని ఇక హిందువులు తాకరాదు. ముసల్మాన్లు శ్మశానానికి ఊరేగింపుతో తీసుకుని వెళ్ళాలినని కొందరు అన్నారు. ఆరు బయట ఖాళీ స్థలంలో ఉంచి అక్కడ అందమైన దర్గా కట్టించి అందులో ఉంచాలని మరికొందరు అన్నారు. కుశాల్ చందు మరియు అమీర్ శక్కర్ ఉద్దేశం కూడా అదే. కానీ ఈ శరీరాన్ని భవనంలో ఉంచండి అని బాబా చెప్పారు. రామచంద్ర పాటేలు కార్యదక్షత కలవాడు. గట్టి నిర్ణయాన్ని తీసుకోగల ఒక గ్రామాధికారి కూడా. పైగా బాబా సేవకుడు. అతడు గ్రామస్తులతో మీ అభిప్రాయాలు మాకు సమ్మతం కాదు. బాబా శరీరాన్ని వాడాలో తప్ప బయట ఎక్కడ కాసేపైనా ఉంచడానికి వీల్లేదు అని చెప్పాడు. హిందువులు మరియు ముసల్మాన్లు తమ తమ మతానుసారం ఆలోచించసాగారు. ఏది తగినది ఏది కాదు అన్న చర్చ రాత్రంతా సాగింది. ఇక్కడ తెల్లవారుజామున లక్ష్మణ్ మామ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా బాబా అతని చేయి పట్టుకొని లేచి, త్వరగా పద, ఇవాళ బాబూసాహెబ్ రాడు, నేను మరణించానని అతని అభిప్రాయము. నీవైనా వచ్చి పూజతో పాటు కాగడహారతిని ఇవ్వు అని అన్నారు. లక్ష్మణ్ మామ వెంటనే లేచి నిత్య క్రమానుసారము పూజా సామగ్రిని వెంట తీసుకుని వచ్చి ఆ సమయానికి పూజకు సిద్ధమయ్యాడు. ఇతడు సిడి గ్రామంలోని పురోహితుడు, మాధవరావు యొక్క మేనమామ. నిత్యము ప్రాతకాల సమయంలో బాబా పూజ చేసేవాడు. బాబా గొప్ప కార్మికుడైన బ్రాహ్మణుడు. రోజు ఉదయము స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి వెళ్ళి బాబా దర్శనం చేసుకునేవాడు. బాబాకు పాద ప్రక్షాళన చేసి గ్రంథాక్షతలను అద్ది తులసి దళాలతో, పత్రి పుష్పాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి నిరాజనమిచ్చి దక్షిణిచ్చేవాడు. తర్వాత ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీస్సులు తీసుకొని అందరికీ గంధము బొట్టు పెట్టి ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ తర్వాత విఘ్నేశ్వరుని, శనిదేవుని, పరమేశ్వరుని
అంజనీనానందుడైన మారుతిని పూజ చేసేవాడు. ఈ విధంగా లక్ష్మీమామ గ్రామ దేవతలనందరినీ నిత్యము పూజించేవాడు. అట్లే భక్తిగా బాబా శరీరానికి సకలోపచారాలతో పూజ చేశాడు. మామ అసలే చాలా నిష్ఠాపరుడు. పైగా సాక్షాత్తు బాబా దృష్టాంతము కాగడాహారతి పళ్ళెమును చేత్తో పట్టుకొని వచ్చి సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా ముఖం పైన వస్త్రాన్ని తొలగించి ప్రేమగా అవలోకించి యథావిధిగా శుద్ధాచమనంతో వారి కరచరణాలను ప్రక్షాళన చేశాడు. మౌలి మొదలగు మహమ్మదీయులు బాబాను తాకనివ్వక అడ్డుపెట్టిన మామ వారిని లెక్క చేయకుండా బాబాకు గంధం రాసి పూజంతా చేశాడు. ఆ శరీరాన్ని శవము అని అన్నా అది సాయి సమర్థులది. అది తన ఆరాధ్య దైవానిది. అది హిందువుదా మహమ్మదీయునిదా అన్న ఆలోచన మామకు కలలో కూడా లేదు. సజీవంగా ఉండగా బాబా పూజ శరీరానికి ఎంత ఘనంగా పూజ జరిగేది. ఇప్పుడు ఆ శరీరానికి ఆ ఔపచారానికి పూజ ఆ వైభవము లేదు. వారిని ఆ పరిస్థితిలో చూచి అసలే దుఃఖంతో బాధపడుతున్న మామ వారి పునర్దర్శనం దుర్లభమని వారి చివరి పూజకై వచ్చాడు. అతని కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. బాబా స్థితిని చూడలేకపోయాడు. కాళ్ళు చేతులు వణకసాగాయి. మనస్సు బాధతో మూగపోయింది. మూసుకుని ఉన్న సాయిబాబా చేతిని తెరిచి అందులో తాంబూలాన్ని దక్షిణను ఉంచి వారి శరీరాన్ని మునుపటి వలె కప్పి మామ బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత మధ్యాహ్నం హారతి మసీదులో ప్రతిరోజు జరిగేలా బాబూసాహెబ్ జోగు ఇతరులతో కలిసి చేశాడు. ఆ అత్యంత ప్రశస్తమైన స్థలంలో బాబా శరీరానికి ఏ విధంగా సంస్కారం జరిగింది అన్న మిగతా వృత్తాంతాన్ని తర్వాత అధ్యాయంలో చెప్పబడుతుంది. బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అనేక సంవత్సరాల నుండి వారి వద్ద ఉన్న ఇటుక విరిగిపోగా దానిని వారు అశుభంగా భావించటము తమ అంతిమ సమయాన్ని సూచించడం జరిగింది. ఇప్పుడు జరిగినట్లుగా 32 సంవత్సరాల క్రితం బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసినప్పుడు జరిగి ఉంటే వారి శరీరానికి ఎటువంటి కఠిన పరిస్థితి ఏర్పడి ఉండేది. భక్త మహల్సాపతి ఏ విధంగా అహోరాత్రులు బాబాను రక్షించాడు. అందరూ బాబా పైన ఆశ వదులుకోగా వారు ఎలా అకస్మాత్తుగా లేచారు. జీవితాంతము బ్రహ్మచర్యాన్ని ఆచరించిన యోగాచార్యులు జ్ఞానంలో జ్ఞానవర్యులైన సాయి యొక్క ఐశ్వర్యాన్ని ఎలా వర్ణించను. ఇంతటి మహిమగల సాయికి సద్భావంతో ప్రణామం చేద్దాం. దీనుడైన హేమట్ వారిని అనన్య శరణ వేడమంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమట్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో శ్రీ సాయినాథ నిర్మాణమను 43వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. శ్రీ సాయి సచరిత్ర 44వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో శ్రీ సాయి. ఓ నమో శ్రీ సాయి చిద్గణ. మీరు సకల సుఖాలకు నిలయము, సకల సంపదలకు నిధి. మీ కృపతో దైన్యము నశిస్తుంది. మీ పాదాలకు సునాయాసంగా వందనము చేసిన వారి సమస్త పాపాలు క్షాళనమవుతాయి. ఇక భక్తిగా మీ పూజలకు భజన చేసిన వారు ఎంతో ధన్యులు. సాయి యొక్క మందహాస వదనాన్ని చూస్తే ప్రపంచ దుఃఖాలన్నిటినీ మర్చిపోయి ఆకలి దెబ్బలు ఊడిగిపోతాయి. వారిది అటువంటి అలౌకిక దర్శనం. వారు సదా అల్లా మాలిక్ అన్న ధ్యానములో ఉండేవారు. వారి మనసు ఏ కోరికలు లేకుండా నిరభిమానంగా, లోభము లేకుండా, వాసన రహితంగా ఉండేది. వారి మహిమను ఎంతని వర్ణించను. అపకారము చేసే వారికి కూడా ఉపకారము చేసేవారి శాంత స్వభావాన్ని ఒక్క క్షణమైనా ఎవ్వరూ మరవలేరు. వారిని అంతరంగములో ప్రతిష్ఠించుకోండి. రాముడు, కృష్ణుడు కమలాల వంటి కనులు కలిగిన వారు.
సత్పురుషులు ఒకటే కన్ను లేదా కన్నులు లేనివారు దేవుని రూపము అందంగా ఉంటుంది. అయితే సత్పురుషులు ఎప్పుడు ఆనంద స్వరూపులుగా ఉంటారు. భగవంతుని నేత్రాలు చెవుల వరకు ఉంటాయి. సత్పురుషుల దృష్టికి అంతం అంటూ లేదు. ఏ యథామాం నన్ను ఎవరెలా భజిస్తే అలా వారికి ఫలితమిస్తానని దేవుడు అంటాడు. కానీ సత్పురుషులు నిందించే వారి యందు కూడా దయ కలిగి ఉంటారు. రాముడు, కృష్ణుడు మరియు సాయి ఈ ముగ్గురిలో భేదము లేదు. పేరుకు ముగ్గురైనా వారు ఒక్కరే. అట్టి వారికి నిజంగా మరణమన్న మాట మిథ్య. కాలునిపై కూడా శక్తి గల వారిని కాలం ఎలా బాధ పెట్టగలదు? ప్రారబ్ధ సంచిత క్రియమాన కర్మలు మనకు తెలియవు. సాయి గురుమహారాజు కరుణాలు అని తెలుసుకొని వారిని కరుణించమని ప్రార్థిస్తాను. అనేక వాసనల అలల తాకిడికి మనసుకు శాంతి లేదు. సాయిని దయలేనిదే ఈ జీవికి ధైర్యము కలగదు. గత అధ్యాయారంభంలో మాట ఇచ్చిన ప్రకారము వివరించటము కుదరలేదు. ఇప్పుడు మొదటి నుండి చివరి వరకు వినండి. అంతిమ సమయము సమీపించిందని తెలుసుకుని సాయిబాబా శ్రద్ధగా బ్రాహ్మణుని ద్వారా 14 రోజులు అహర్నిశలు రామాయణ శ్రవణం చేశారు. ఇలా 2 సప్తాహాలు రామాయణ శ్రవణం చేసి విజయదశమి రోజున బాబా శరీరాన్ని విడిచిపెట్టారు. వారు ప్రాణాలు వదిలిన తర్వాత లక్ష్మణమామ పూజ చేశాడని, జోగు హారతినిచ్చాడని గత అధ్యాయంలో చెప్పబడింది. తరువాత 36 గంటలు హిందువులు, మహమ్మదీయులు బాబా శరీరానికి అంతిమ సంస్కారాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించారు. బాబా తమ సమాధి స్థలాన్ని ముందుగానే నిర్ణయించటము, అకస్మాత్తుగా ఇటుక పడిపోవటము మరియు ఒకసారి బాబా ప్రాణాలను 3 రోజులు బ్రహ్మాండంలో లీనము చేయటము జరిగింది. అది వారి సమాధియా లేక శరీరాన్ని త్యజించటమా అన్నది ఎవరికీ అర్థం కాలేదు. సాయి యొక్క శ్వాసోదాసలు ఆగిపోగా వారు మరలా లేవటము అసఖ్యమని అందరికీ అనిపించింది. 3 రోజులు గడిచాక బాబా ప్రాణాలు విడిచారని నిశ్చయించుకున్నారు. ఇక వారి ఉత్తర క్రియలు ఏ విధంగా చేయాలన్న విషయము అందరికీ కలిగింది. ఆ సందర్భములో తమ అంతరంగములో సావధానంగా ఉన్న బాబా అకస్మాత్తుగా శరీరంలోనికి ప్రవేశించి భక్తులకు చింతను తొలగించారు. ఈ కథాంత శ్రోతలకు భక్తిభావంతో వినండి. శ్రావణంతో మనసుకు ఆనందము కలుగుతుంది, కంఠము దగ్ధమవుతుంది. ఇది కథ కాదు, ఒక పేటిక. దీనిలో అమూల్యమైన సాయి రత్నాలున్నాయి. ప్రేమపూర్వకంగా తెరిచి చూస్తే దర్శన భాగ్యంలో సుఖం అనుభవమవుతుంది. ఈ అధ్యాయాలన్నిటిలోనూ సాయినాథులు నిండుగా కనిపిస్తారు. వీనిని శ్రవణం చేస్తే మీ మనోభీష్టం సిద్ధిస్తుంది. వీనిని స్మరిస్తే సాయి అండ లభిస్తుంది. ఇది పరమ ఉదార ఆచార గల సాయి యొక్క చరితం. దీనిని ఏకాగ్ర చిత్తముతో ప్రేమగా శ్రవణం చేయటానికి సిద్ధమవ్వండి. ఈ పావన చరితాన్ని ఎంత విన్నా భక్తుల మనసులకు తృప్తి ఉండదు. ప్రపంచ బాధల నుండి విశ్రామము, పూర్ణ పరమానందము కలుగుతాయి. ప్రసన్నమైన మనసుకు ఆత్మానందం ప్రాప్తిస్తుంది. సాయి యొక్క ఈ కథలు సకల సుఖాలలో అతి నిర్మలమైన సుఖాన్ని కలగజేస్తాయి. ఎంత విన్నా ఇవి నిత్య నూతనంగా ఉంటాయి. ఇదే రమణీయతా లక్షణము. అందువలన పావనమైన ఈ సత్పురుషుని కథను ఏకాగ్ర మనసుతో వినండి. బాబా శరీరానికి అంతిమ సంస్కారం ఎక్కడ ఎలా చేయాలి అన్న వాదోపవాదాలతో అందరూ అలసిపోయారు. చివరకు జరిగిన దానిని వినండి. బూటీ యొక్క భవనంలోనికి హాలు మధ్య భాగంలో మురళీధరుని స్థాపనకై కేటాయించిన చోటులో బాబాను స్థాపించడానికి నిశ్చయమైంది. మొదటి పునాది త్రవ్వుతున్నప్పుడు బాబా లెండికి వెళుతూ మాధవరావు విన్నపాన్ని తమ తలను ఆడించి సమ్మతించారు. మురళీధరుని స్థాపన కోసము పునాది త్రవ్వుతుండగా మాధవరావు బాబా చేతికి కొబ్బరికాయని ఇచ్చి, బాబా దయతో అవలోకించండి అని ప్రార్థించారు. ఆ శుభ సమయాన్ని గమనించి బాబా, ఈ కొబ్బరికాయను కొట్టు, మనమంతా బాలగోపాలురము, ఇక్కడ కాలం గడుపుదాము, ఇక్కడే కూర్చుని సుఖదుఖాలను ముచ్చటించుకుందాము, పిల్లలకు ఇక్కడే మనశ్శాంతి లభిస్తుంది అని అన్నారు. బాబా ఊరికే అలా అన్నారని మొదట అందరికీ అనిపించింది. కానీ వారి వచనము
అనుభవానికి వచ్చిన తర్వాత ఆ మాట అర్థమైంది. బాబా శరీరాన్ని వదిలివేయడంతో మురళీధరుని స్థాపన ఆగిపోయింది. దానితో సాయి అనే నిధిని రక్షించుకోవడానికి అదే ఉత్తమ స్థానమని అనిపించింది. ఈ శరీరాన్ని వాడాలో ఉంచండి అన్న బాబా చివరి మాట ప్రకారము అదే నిత్యమైంది. ఈ విధంగా బాబాయే మురళీధరుడయ్యాడు. శ్రీమంతుడైన బూటి మొదలగు భక్తులు, హిందువులు, మహమ్మదీయులు అందరూ ఇదే విస్మయానికి సమ్మతించినందుకు బూటి భవనము సత్కార్యానికి ఉపయోగపడింది. ఎంతో ధనము వెచ్చించి కట్టిన ఆ భవనము ఉండి కూడా బాబా శరీరాన్ని మరెక్కడో ఉంచితే ఆ భవనం శూన్యంగా అత్యంత భయంకరంగా బాసిల్లేది. ఇప్పుడు అక్కడ జరిగే భజనలు, పూజలు, కథా కీర్తనలు, పురాణ శ్రవణము, అతిథి అభాగ్యులకు అన్నదానము మొదలగునవి జరగటానికి కారణము శ్రీ సాయి. ఇప్పుడు అక్కడ అన్న సంతర్పణలకు లఘురుద్ర, మహారుద్రావర్తన దేశ దేశాల నుండి భక్తులు రావటానికి అన్నిటికీ కారణము శ్రీ సాయి. ఇటువంటి సత్పురుషులు వచనములోని అక్షరము చెవులలో భద్రపరుచుకోవాలి. కానీ ఏదో చెప్పి ఉండవచ్చు అని అగౌరవంతో అలక్ష్యము చేయకండి. మొదట వారి వచనాలు అస్పష్టంగానో లేక ఎంతో సందిగ్ధంగానో ఉన్నా అవి సమయం గడిచాక సరిగ్గా అర్థమవుతాయి. బాబా శరీరాన్ని వదిలే ముందు షిరిడీలోని మసీదులో భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించిన అపశకునాలు జరిగాయి. ఇప్పుడు వానిలోని ఒకటే విషయాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. అన్నిటినీ చెప్పాలంటే గ్రంథము పెద్దదైపోతుంది. బాబా వద్ద చాలా సంవత్సరాల నుండి ఒక పాత ఇటుక ఉండేది. వారు దానిపై చేతిని ఆంచి ఆసనము వేసుకుని కూర్చునేవారు. రోజు రాత్రి అయ్యాక మసీదులో బాబా ఏకాంతంగా ఆ ఇటుక ఆధారంగా ఆసనము చేసుకొని ఏకాగ్ర మనస్సులో కూర్చునేవారు. అలా అనేక సంవత్సరాలు ఏ ఆటంకము లేకుండా గడిచాయి. కానీ జరగనున్నది అనుకోకుండా జరిగిపోయింది. బాబా మసీదులో లేనప్పుడు ఒక కుర్రవాడు మసీదును శుభ్రపరచడానికి చిమ్ముతున్నాడు. ఇటుక కింద చెత్తను తడవటానికి ఇటుకను కాస్త లేవనెత్తాడు. అంతే, దానికి విరిగిపోయే వేళ వచ్చింది. ఆ పిల్లవాని చేతిలో నుండి జారి దబేలున కింద పడి వెంటనే 2 ముక్కలయ్యింది. ఈ విషయాన్ని విని బాబా ఇటుక కాదు నా కర్మే బ్రద్దలైంది అని ఎంతో కలవరపడ్డారు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు రాలాయి. రోజు వారు యోగాసనానికి వాడుకునే ఇటుక విరిగిపోగా వారు హృదయానికి బాధ కలిగి కంఠం దగ్ధమైంది. చాలా కాలము నాటి ఇటుక వారి ఆసనానికి మూలాధారమైంది. అకస్మాత్తుగా విరిగిపోవటంతో వారికి మసీదు శూన్యంగా అనిపించింది. అది ఇటుక అయినా బాబాకు ప్రాణ సమానంగా అది అత్యంత ప్రియమైనది. అందువలన దాని స్థితిని చూచి వారు చాలా బాధపడ్డారు. ఆ ఇటుక పైన మోచేతిని ఆంచి బాబా గంటలు ఆసనములో యోగాత్పరులై కూర్చునేవారు. దానిపై వారికి చాలా ప్రేమ. దాని సహవాసంలో ఆత్మచింతన చేసేవాణ్ణి. అది నా ప్రాణము, నాకు తోడుగా ఉన్నది, విరిగిపోయింది. అది లేక నేను కూడా ఉండను. ఆ ఇటుక నా జన్మకు తోడుగా ఉన్నది. అది ఈ రోజు నన్ను వదిలిపోయిందని దాని గుణగుణాలు తెలుసుకుని బాబా బాధపడ్డారు. ఇక్కడ సహజంగా సందేహము కలుగుతుంది. ఇటుక క్షణం బంగారమైనది కదా, మరి దానికోసం ఎందుకు శోకించటము, లోకులు ఏమనుకుంటారు అని మొదట ఎవరికైనా సరే సంశయం కలుగుతుంది. సాయి చరణాలకు నమస్కరించి నేను దానికి సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను. సత్పురుషుల జగత్తు ఉద్ధరించటానికి మరియు దీనులను పామరులను తరింపచేయటానికి అవతరిస్తారు. కానీ వారికే వేరే ఏ అవసరము లేదు. నవ్వటము, ఏడవటము, ఆడటము మొదలగు లౌకిక ఆచరణలో నటనలే అవి ఇందులోని సారము. శ్రేష్ఠులు ఆచరించినట్లుగానే లోకులు వ్యవహరిస్తారు. సత్పురుషుల పూర్ణ జ్ఞానులైన సకల కోరికలు తీరిపోయిన వారైన లోకలను తరింపచేయటానికి కర్మాచరణలో ఉద్యుక్తులై ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సద్గురు శ్రీ సాయినాథుని జీకి జై. సాయిబాబా శరీరాన్ని వదలడానికి 32 సంవత్సరాలకు పూర్వమే వారి సమాధి అయిపోయి ఉండేది. కానీ మహల్సాపతి యొక్క బుద్ధి చాతుర్యం వలన ఆ దురదృష్ట సంఘటన
ఆగింది. ఆ దుర్ఘటన ఆగిపోకుండా ఉంటే అందరికీ సాయి యొక్క సందర్శన యోగం ఎలా కలిగేది? 43 సంవత్సరాల క్రిందటే బాబాతో వియోగం ఏర్పడే దురదృష్టం పట్టి ఉండేది. మార్గశీర్ష శుద్ధ పౌర్ణమి నాడు బాబా ఆయాసంతో అస్వస్థులయ్యారు. శరీర ధర్మాన్ని సహించడానికి ప్రాణాలను బ్రహ్మాండంలో చేర్చారు. ఇప్పుడు మేము 3 రోజులు ప్రాణాలను బ్రహ్మ సహస్రంలో నిలిపి ఉంచుతాము. మమ్మల్ని మేలుకొల్పవద్దు అని బాబా చెప్పారు. మసీదులోని సభా మండపంలో ఒక మూలనున్న స్థలాన్ని వ్రేలితో చూపించి, అక్కడ నా సమాధి కోసం త్రవ్వి ఆ స్థలంలో నన్ను ఉంచండి అని చెప్పారు. మహల్సాపతితో 3 రోజుల వరకు నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు అని స్పష్టంగా చెప్పారు. నా సమాధి పైన గుర్తుగా 2 పతాకాలను ఉంచండి అని చెప్తూ బాబా తమ ప్రాణాలను సహస్రంలో నిలిపారు. అకస్మాత్తుగా తల తిరిగి పడినట్లు నిశ్చేష్టగా పడిపోతే వారు క్రింద పడకుండా మహల్సాపతి తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. అందరూ బాబాపై ఆశను వదులుకున్నారు. ఆ రాత్రి 10 గంటల సమయం అప్పుడు ఆ విధంగా జరిగితే అకస్మాత్తుగా ఇలా జరిగిందేమిటా అని ఎవరికి నోట మాట రాలేదు. బాబా యొక్క శ్వాస కానీ నాడి కానీ ఆడడం లేదు. బాబా ప్రాణాలు వదిలివేసినట్లే అనిపించింది. జనులకు ఆ స్థితి భయంకరంగా ఉంది. కానీ సాయి మాత్రం సుఖంగా ఉన్నారు. తర్వాత మహల్సపతి అతి జాగరూకతతో అహర్నిశలు సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నాడు. సమాధిని త్రవ్వడానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించినా అలా చేయడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. బాబా సమాధి స్థితిలో ఉండడం చూసి గ్రామ ప్రజలందరూ అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు. మహల్సపతి మాత్రం బాబా తలను ఒడి నుండి క్రిందకు దింపలేదు. ప్రాణాలు పోయాయని తెలుసుకొని ఒక్కసారిగా భక్తుల గుండెలు అలసిపోతాయని 3 రోజులు ఉంచండి అని బాబా లోకులను మభ్యపెట్టారని భక్తులు అనుకున్నారు. బాబా ఉచ్ఛ్వాసాలు ఆగిపోయాయి. వారి ఇంద్రియాలన్నీ చలనరహితమయ్యాయి. ఏదీ కదిలే సూచనే లేదు. శరీరంలో వేడి కూడా మందగించింది. బాహ్య వ్యవహారాలు స్పృహ అస్సలు లేదు. వాక్కు దృఢమౌనం వహించినట్లుంది. మరలా ఎలా స్పృహకు వస్తారు అని అందరికీ చింత పట్టుకుంది. 2 రోజులు గడిచిపోయినా బాబాకు స్పృహ రాలేదు. మౌలి, ముల్లా, ఫకీర్లు వచ్చి ఇక మీదట ఏం చెయ్యాలని ఆలోచించసాగారు. అప్పా కులకర్ణి, కాశీరాం వచ్చి బాగా ఆలోచించి బాబా తమ ధామానికి చేరుకున్నారు కనుక వారి శరీరానికి విశ్రాంతినివ్వాలి అని నిశ్చయించారు. అయితే ఇంత తొందర పనికిరాదు, కొంతసేపు ఆగడం మంచిది. బాబా ఇతరుల వలె కాదు, వారి మాట తిరుగులేనిది అని కొందరు అన్నారు. వెంటనే మిగతా వారు శరీరం చల్లబడిపోయింది, ఇక ఎక్కడి నుండి చైతన్యం వస్తుంది, ఎంత తెలివి లేనివారు అని అన్నారు. వారిని సరైన వేళలో సమాధి చేయడానికి వారు చూపించిన స్థలంలో తవ్వండి, భక్తులనందరినీ పిలవండి, అన్నీ సిద్ధపరచండి అని అలా చర్చించుకుంటూనే 3 రోజులు గడిచిపోయాయి. తరువాత తెల్లవారుజామున 3 గంటలప్పుడు బాబాలో చైతన్యం కలిగింది. మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది. శరీరం కదిలింది. శ్వాసోచ్ఛ్వాసాలు మొదలయ్యాయి. పొట్ట కూడా కదలసాగింది. బాబా వదనం ప్రసన్నంగా కనిపించింది. వారి కళ్ళు తెరుచుకున్నాయి. చేష్టారహితంగా ఉన్న శరీరంలో మేలుకున్న లక్షణాలు కనిపించాయి. బహుశా శరీరాన్ని మర్చిపోయారేమో, అది మరలా గుర్తుకు వచ్చిందేమో, పోయిన ద్రవ్యం మరలా లభించినట్లుగా, పోషాణం తెరుచుకున్నట్లుగా అయ్యింది. సాయిబాబాకు శుభ రాగానే అందరూ ప్రసన్న వదనులు అయ్యారు. భగవంతుని దయవల్ల విఘ్నం తొలగింది. అయినా అందరూ ఆశ్చర్యంతో మునిగిపోయారు. మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంగా చూచాడు. సాయిబాబా కూడా మెల్లగా తలను ఆడించారు. మౌలీలు, ఫకీరుల ముఖాలు పాలిపోయాయి. భయంకరమైన సంఘటన తొలగిపోయింది. మౌలి యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాలించకుండా తన నిశ్చయాన్ని ఏకాస్త సడలించి ఉన్న కఠిన పరిస్థితి ఏర్పడేది. 43 సంవత్సరాల క్రితమే బాబా సమాధి అయిపోయి ఉండేది. అప్పుడు ఆనందప్రదమైన వారి మాటలు, వారి మనోహరమైన దర్శనం ఎలా ప్రాప్తించేవి? సాయిబాబా లోకోపకారణం కొరకు సమాధిని వదిలి ప్రాణాలతో లేవగా భక్తులు సంతుష్టులయ్యారు. భక్తుల కార్యార్థం కృషి చేసి పరమ ఆనందంలో లీనమైన వారిని ఎలా మేలుకొల్పగలరు? వారి లీలలు అంతుపట్టనిది. తరువాత బాబా మేలుకున్నట్లు తెలుసుకుని భక్తులు సంతోషంతో వారి దర్శనానికి పరుగు తీశారు. బాబా మరలా లేవడం అందరికీ సుఖకారకమయ్యింది. ఇక పూర్వ కథానుసంధానం. ఇంతవరకు బాబా శరీరాన్ని వదిలిన విషయం గుర్తు
ఉన్నంత వరకు పూర్తిగా చెప్పడం జరిగింది. శ్రోతలు ఒక క్షణం ఆలోచించండి. ఎందుకు సంతోషించాలి, ఎందుకు శోకించాలి? ఇవి రెండు అవివేకమే కదా. మన సాయిబాబా మూడున్నర మూరల స్థూల శరీరమా, స్థూల ఇంద్రియాల గూడు మాత్రమేనా? ఆ భ్రమనంతా తొలగించుకోండి. సాయి అంటే శరీరమేనని అనుకుంటే ఆ దేహునికి ఏం పేరు లేదు, ఏ రూపము కూడా లేదు. శ్రీ సాయి రూపానికి అతీతులు. శరీరం నసర్వం, కానీ ఆత్మ నాశనరహితం, స్వతంత్రం. శరీరం పంచభూతాలతో కూడుకున్నది, కానీ ఆత్మ వస్తువు అనాది అనంతం. శరీరంలోని శుద్ధ సత్వం జడమైన ఇంద్రియాలను నడిపించే బ్రహ్మ చైతన్యమైన ఆత్మ వస్తువు పేరు సాయి. ఆ ఆత్మ ఇంద్రియాతీతమైనది. ఇంద్రియాలు జడం, ఆత్మను తెలుసుకోలేవు. ఆత్మే ఇంద్రియాల కార్య ప్రవృత్తికి కారణం. ప్రాణాలు నడిపించేది ఆత్మే. ఆ ఆత్మశక్తి పేరు సాయి. ఆ చైతన్య శక్తి లేని చోటు లేదు. అది లేని దిశలు కూడా శూన్యం. అది చరాచరాలన్నిట్లో నిండి ఉంది. ఆ శక్తియే సాయి రూపంలో అవతరించింది. ముందు అవ్యక్తంగా ఉండి నామరూపాలతో వ్యక్తమైంది. అవతార కార్యం సమాప్తి కాగానే మరలా అవ్యక్తంలో కలిసిపోయేది. అవతార కార్యం ముగిశాక శరీరాన్ని వదిలి నిర్వికల్ప భువనంలో ప్రవేశించినట్లుగా సాయిబాబా చర్య కూడా జరిగింది. శ్రీ నృసింహ సరస్వతి స్వామి గుప్తమైపోవాలని తలచినప్పుడు గానగాపురంలో పర్వతయాత్రకు వెడతానని ఏకాఏకి బయలుదేరారు. భక్తులు వారిని అడ్డగించగా, నేను లోకోపచారంగా వెళ్తున్నాను, కానీ నేను గానగాపురాన్ని విడువను. ప్రాతకాలం కృష్ణా తీరంలో స్నానం చేసి, బిందు క్షేత్రంలో అనుష్ఠానం చేసి, మఠంలో పాదుకల పూజ చేయించుకుంటూ నిరంతరం ఇక్కడే నివసిస్తాను అని వారిని శాంతపరిచారు. అట్లే సాయిబాబా కూడా కేవలం లోకాచారం కోసం వెళ్ళారు. సరిగ్గా గమనిస్తే స్థిరచరాలన్నిటిలోనూ శ్రీ సాయి ఉన్నారు. వారి వారి భక్తిని బట్టి భక్తులకు అనుభవాలు కలుగుతూ ఉంటాయి. శ్రీ సాయి మరణాతీతులు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సాయి స్థిరచరాలలో నిరంతరం నిండి ఉన్నారు. సాయి అందరిలోనూ లోపల బయట ఉన్నారు. సాయి మీలోనూ మాలోనూ నిరంతరం ఉన్నారు. దీన దయాలు అయిన సాయి సమర్థులు భక్తులను పాలిస్తారు. వారు పరమ ప్రేమను ఆశిస్తారు. వారు అందరినీ అత్యంత స్నేహభావంతో ఆదరిస్తారు. వారు ఇక చక్షువులకు కనిపించకపోయినా వారు సర్వత్రా ఉన్నారు. వారు సూక్ష్మ రూపంలో దాగి ఉన్న మనలను మంత్రముగ్ధులను చేస్తారు. వారి ప్రస్థానం కేవలం బూటకం, మనలను మభ్యపెట్టడానికి ఆడిన నాటకం. వారు ఎన్నెన్నో పాత్రలను నటించగల నటులు. సర్వమైన శరీరాన్ని వదిలి అవినాశి అయ్యారు. వారి హృదయంలో ఉన్న ప్రేమను పదిల పరచుకొని వారిని అవగాహన చేసుకుని చివరకు కార్యాన్ని సాధించుకుందాం. వారిని మనం పూర్వకంగా ఆరాధిస్తూ భక్తిభావంతో స్మరించే భక్తులందరికీ వారి సర్వ వ్యాపకత్వం అనుభవంలో కనిపిస్తుంది. చిస్వరూపమైన వారికి సృష్టి స్థితి లయల భయం లేదు. వారు ఎల్లప్పుడూ చిన్మయులు. వికారులకు వారి వద్ద చోటు లేదు. ఆభరణాలుగా మారక ముందు ఉన్న బంగారం ఆభరణాలుగా మారిన తర్వాత కూడా ఆ బంగారం బంగారంగానే ఉంటుంది. అది తన అస్తిత్వాన్ని త్యజించదు. అనేక రకాల నగలు నశించిపోయే రూపాంతరాలు. వాని నామరూపాలు పోతే మిగిలేది ఏ ఆకార వికారాలు లేని బంగారం. హేమాడు పంతు ఈ బంగారంలో పూర్ణంగా లీనమైపోయి సుగుణాలు గల సాయి చరణ అంకితమై ప్రళయాంతం వరకు నివసించుగాక. తర్వాత బాబా యొక్క 13వ దినం జరిపారు. భక్త రత్నమైన బాలా సాహెబ్ బాటే మరియు గ్రామంలోని బ్రాహ్మణులను సమకూర్చుకుని ఉత్తర క్రియ విధిని ప్రారంభించాడు. బాలాసాహెబ్ సచేల స్నానం చేసి తన చేతి మీదుగా తిలతర్పణం పిండ ప్రదానం చేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. సపిండీకరణం మొదలైన ఉత్తర క్రియలు ఆయా వేళలందు శాస్త్రోక్తంగా జరిగాయి. న్యాయ ప్రమాణంగా ధర్మబద్ధంగా మాసికాలన్నీ కూడా జరిగాయి. భక్త శ్రేష్ఠులైన ఉపాసని బాబా జోగుతో వెళ్ళి భాగీరథి నది పవిత్ర స్థానంలో
హోమాలు చేశాడు. బ్రాహ్మణులకు భోజనం, అన్న సంతర్పణ, దక్షిణ ప్రదానాలు విధి విధానంగా చేసి మరలి వచ్చారు. ఇప్పుడు బాబా ప్రత్యక్షంగా లేకపోయినా, వారితో సంభాషణ లేకపోయినా మసీదుని చూడగానే గతించిన ఆనందాలు గుర్తుకు వస్తాయి. బాబా రోజు కూర్చున్న పద్ధతిలో వారిని చూచిన ఆనందానుభూతిని పొందడానికి మసీదులో వారి తైలవర్ణ చిత్రపటాన్ని ప్రీతిగా స్థాపించారు. సాయిబాబా శరీరం కనిపించకపోయినా ఈ పటాన్ని చూస్తే బాబా యొక్క భక్తులకు వారు మరలా మరలా వచ్చినట్లుగానే అనిపిస్తుంది. అందమైన ఈ చిత్రాన్ని శ్యామారావు జయకర్ గీశాడు. మనోహరమైన ఈ పటం బాబాను ఎప్పుడూ స్మరణకు తెస్తుంది. జయకర్ ప్రసిద్ధి చిత్రకారుడే కాదు, గొప్ప బాబా భక్తుడు కూడా. బాబా ఆజ్ఞానుసారం శ్రద్ధగా నడుచుకునేవాడు. ఇతని ద్వారా బాబా పటాలను గీయించి ధ్యానధారణలో నిమిత్తం భక్తులు తమ ఇళ్లల్లో స్థాపించుకున్నారు. సత్పురుషులకు మరణమనేది ఎప్పుడూ లేదు. పూర్వం ఈ విషయాన్ని అనేక సార్లు వివరించడం జరిగింది. ఇది మీకు గుర్తు ఉండాలి. మరలా స్పష్టపరచడం అనవసరం. ఇప్పుడు బాబా దేహదారులు కారు, అయినా వారిని స్మరించే వారికి ఇప్పుడు కూడా మునుపటి వలనే శుభాలను కలుగజేస్తారు. బాబా ఎవరికో ఏదో చెప్పారు కానీ వారు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయారు కనుక వారు చెప్పినది అనుభవంలోకి రాలేదని అనుకోకండి. బాబా మాట బ్రహ్మీ లిఖితం. దృఢమైన విశ్వాసంతో మీ అనుభవాన్ని తెలుసుకోండి. వెంటనే అనుభవం కాకపోయినా కొంతకాలానికి తప్పక అనుభవమై తీరుతుంది. జోగు పేరు వచ్చేసరికి కథలో మరో ఉపకథ గుర్తుకు వచ్చింది. అతని అపూర్వ కథను వింటే సాయి యొక్క ప్రేమతత్వం తెలుస్తుంది. ఇది చిన్న సంభాషణే అయినా గురుభక్తులకు అత్యంత బోధప్రదమైనది. వైరాగ్యాన్ని పొందిన వారు భాగ్యవంతులు, ప్రాపంచిక విషయాలలో బంధింపబడిన వారు అభాగ్యులు. ఒకసారి జోగు బాబాను, నా స్థితి ఇంకా ఇదేనా? నా కర్మగతి విచిత్రం. నేను ఎప్పుడు మంచి స్థితిని పొందుతాను? అనేక సంవత్సరాల నుండి నేను మీకు అనన్య సేవ చేస్తున్నాను కదా. మరి దేవా, ఈ చంచల మనసుకు ఇంకా శాంతి లేదు ఎందుకు? నేను ఎంతటి దౌర్భాగ్యుణ్ణి! సత్పురుషుల సాంగత్యంలో లభించింది ఇదేనా? సత్సంగం యొక్క ఫలితం ఈ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని ప్రశ్నించాడు. భక్తుని ఆ మొర విని సాయి సమర్థులు పరమ ప్రీతితో జోగుకి ఏమని ప్రత్యుత్తరం ఇచ్చారో స్వస్థచిత్తులై ఆలకించండి. నీ దుష్కర్మలు నశించి నీ పాపపుణ్యాలు బూడిదైపోయినప్పుడు, భుజానికి జోలిని చూచినప్పుడు నీవు భాగ్యశాలివని అంగీకరిస్తాను. నీ ఉపాధి తొలగినప్పుడు, నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు, ఆశా పాశ బంధం విడిపోయినప్పుడు నిన్ను నేను భాగ్యవంతుడనని తలుస్తాను. విషయ సుఖాలలోని ఆసక్తిని త్యజించి నేను నీవు అనే భేదభావం అయుక్తమని తలచి జిగ్వను ఉపస్థను అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలివి అని నేను అంగీకరిస్తాను. కొంతకాలానికి బాబా వచనం సత్యమైంది. సద్గురు కృప వలన బాబా చెప్పిన విధంగానే జోగుకు వైరాగ్యం కలిగింది. అతనికి పుత్ర సంతతి బంధం లేదు. భార్య సద్గతిని పొందింది. మరణించడానికి ముందే జోగు సన్యసించాడు. దానితో వైరాగ్యం సహజమే కదా. సాయి వచనం సత్యమై జోగు భాగ్యవంతుడయ్యాడు. చివరకు సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనుడయ్యాడు. సాయిబాబా చెప్పిన విధంగానే అతని స్థితి పరిణమించి సాయి యొక్క వచనం సత్యమైంది. జోగు నిజంగా భాగ్యశాలి. భక్తుల శ్రేయస్సు కొరకు తప్పించిపోయే దీనదయాళువైన సాయి షిరిడిలో త్రికాలాలలో బోధామృతాన్ని కురిపించేవారు. దానిని వినండి. నా యందు అత్యంత ప్రీతిగల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను లేని ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు. జిగ్వతో నా నామాన్ని జపిస్తారు. వస్తున్నా పోతున్నా ఏమి చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మలయందు నిష్కృతి కలుగుతుంది. నా సేవయందు ఇంతటి ఆదరం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్ట వేసుకుని అక్కడే ఉంటాను. నాకు అనన్య శరణుజొచ్చి అనవసరం నా స్మరణ చేసేవారికి నేను రుణపడి ఉంటూ వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను.
ముందుగా నాకు అర్పించక ఏమీ తినకుండా రసాస్వాదన చేయకుండా ఎప్పుడు నా నిధి ధ్యాసలో ఉండేవారి ఆధీనంలో నేను ఉంటాను. ఆకలి దప్పులు కూడా నేనే అయి నా సమానులు మరెవరూ లేరని తలచే వారిని నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాను. తల్లి, తండ్రి, బంధువులు, ఆప్తులు, ఇష్టులు, భార్య, బిడ్డలు వీరి మోహం నుండి బయటపడిన వారే నా చరణాలయందు భక్తి కలిగి ఉంటారు. వర్షాకాలంలో అనేక నదులు సముద్రంలో కలిసిపోయి తమ అస్తిత్వాన్ని మరచిపోతాయి. అవి మహాసాహరమైపోతాయి. నదులు రూపాలు వాని పేర్లు పోయి వాని నీరు కూడా సాహరంలో కలిసిపోయి సరితాసాహరాలు లగ్నమైనట్లు ఏకమైపోహా ద్వైతం పోతుంది. ఇటువంటి ఏకత్వాన్ని పొందిన భక్తులు మనసులు నామరూపాలను మరచిపోయి వారు నన్ను ఆత్మస్వరూపంగా చూస్తారు. వారికి నాకంటే వేరే చోటే లేదు. నేను పరశువేదిని కాను, ఒట్టి రాయిని అని తెలపడానికి పుస్తక పండితులు ఇనుప ముక్కను తెచ్చి నాపై ప్రయోగించారు. ఇలా ఇనుప కమ్మీతో నన్ను కొట్టగా అది సువర్ణమైపోయింది. దానితో నేను రాయిని కానని వారికి విచిత్రమైన అనుభవం కలిగింది. ప్రమాణమైన గర్వం లేకుండా మీ హృదయంలో ఉన్న నన్ను శరణుజొచ్చితే వెంటనే అజ్ఞానం నశించిపోయి శ్రవణం చేయవలసిన అవసరం ముగిసిపోతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. అజ్ఞానం శరీరమే నేను అనే బుద్ధిని కలిగజేస్తుంది. ఈ బుద్ధి కారణంగానే అతివ్యాధులు కలుగుతాయి. ఈ బుద్ధే ఆత్మప్రాప్తికి ప్రతిబంధకమై మనుషులను విధి నిషేధాల వద్దకు నెట్టుతుంది. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, నన్ను ఎలా కలుసుకోవాలని మీరు అనుకుంటారు కదూ. నేను మీ హృదయంలోనే తిష్ట వేసుకుని ఉన్నాను. ఏ కష్టం లేకుండా మీ సమీపంలోనే లభిస్తాను. హృదయంలో ఎవరున్నారు, వారు ఎలా ఎటువంటి లక్షణాలతో ఉంటారు, వారిని తెలుసుకోవడానికి గుర్తులు ఏవి అని మీరు అడుగుతారు. హృదయంలో ఉన్నవారు ఎవరు, వారిని ఎలా శరణు వేయాలి అన్న విషయానికి స్పష్టమైన వివరణను శ్రద్ధగా వినండి. సృష్టిలో అనేక రకాల పేర్లు రూపాలు అసంఖ్యంగా ఉన్నాయి. వానిని గణించడం సాధ్యం కాదు. ఈ నామరూపాలన్నీ మాయ యొక్క స్వరూపణ. అట్లే సత్వ రజ తమస్సు అనే త్రిగుణాలను అవతం సత్తత్వం యొక్క స్ఫురణ. అదే హృదయాలలో ఉన్న రూపమని తెలుసుకోండి. నామరూపాలు లేకుండా మిగిలిన నీవు హృదయంలో ఉన్న వాని లక్షణమని తెలుసుకొని వాళ్ళని శరణు వేడాలి. హృదయంలో ఉన్నది నేనే అని గ్రహించినప్పుడు అన్ని ప్రాణులను నేనే విస్తరించి ఉన్నాను అని, నేను లేని చోటు లేదని అర్థమవుతోంది. ఈ దృష్టితో అభ్యాసం చేయగా నా సర్వవ్యాపకత్వం అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మీరు నాతో సామరస్యాన్ని పొంది సంపూర్ణ అన్యత్వాన్ని అనుభవిస్తారు. జ్ఞానం చైతన్యంలో లక్ష్యమై అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. గంగా జలాన్ని తాకకుండానే గంగా స్నానం అవుతుంది. ప్రకృతి సిద్ధంగా జరిగిపోయే కర్మలందు అభిమానం ఉండడం వలన బంధనం ఏర్పడుతుంది. కనుక జ్ఞానులు వానికై ప్రాకులాడటం ఎల్లప్పుడూ అంతరంగంలో జాగరూకులై ఉంటారు. స్వస్వరూపంలో ధ్యానమగ్నులై అక్కడే నుండి అనువంతైన కదలకుండా ఉంటారు. వారికి సమాధిలో ఉండటం లేదా సమాధి నుండి లేవటం అనే రెండితోనూ ప్రయోజనం లేదు. అందువల్ల శ్రోతలు చరణాలను శిరస్సు వంచి అత్యంత ప్రేమగా విన్నవించడం, దేవుడు, సత్పురుషులు, భక్తులు వీరందరికీ యందు భక్తి గౌరవాలు కలిగి ఉండటం అని, ఎవరైనా సరే ఎవరిని గురించి అయినా నింద వేస్తే వారు నన్ను దూషించినట్లు, నా హృదయాన్ని గాయపరిచినట్లు అని తెలుసుకోండి అని బాబా తరచు చెప్పేవారు. చెడు మాటలలో ఎవరినైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే. కానీ ధైర్యంతో బాధలు సహిస్తే
నన్ను ఎల్లప్పుడూ సంతోషపరిచినట్లు. ఈ విధంగా సాయిబాబా సర్వత్ర ప్రాణులను లోపల బయట నుండి ఉన్నారు. వారికి ప్రేమ ఒకటి తప్ప ఏది ఇష్టం లేదు. పరమమంగళకరమైన పరమామృతం వారి నోటి నుండి ఎప్పుడు స్రవిస్తూ ఉంటుంది. భక్తుల పట్ల వారికి అత్యంత ప్రేమ. ఇది ఏ భాగ్యవంతునికి తెలియదు. వారితో సహభక్తి భోజనం లాభాన్ని పొంది వారితో నవ్వుతూ ఆడుతూ వ్యవహరించిన వారికి వారి కోసం తప్పించిన వారి మనస్సును ఏమనిపించి ఉంటుంది. ఇటువంటి శిష్టాచార భోజన సమయాన నేను కూడా వారి ఉచ్చిష్ట భోజనానికి అధికారిని. ఆ ఒక్కొక్క కణాన్ని సేకరించి ఉంచాను. వారిని ఆనందంగా పంచిపెడతాను. ఇంతవరకు జరిగిన కథల కర్తత్వాన్ని హేమత్వంతుకు ఆపాదించడమా? కథ యొక్క సాయి సమర్థులు రాసేవారు రాయించేవారు కూడా వారే. శ్రీ సాయి సమర్థుని కథను ఎంత వర్ణించినా నా మనసుకు తృప్తి లేదు. ఎప్పుడూ నాకు అదే ధ్యాస. అంతేగాక శ్రవణం చేసిన శ్రోతలకు కూడా ఆనందం. సాయి కీర్తిని గానం చేసిన వారు సద్భావంతో అలంకరించిన వారు ఉభయులు సాయి స్వరూపులు అవుతారు. మీరు దీనిని దృఢంగా తెలుసుకోండి. ఇప్పుడు హేమత్వంతి అధ్యాయం పూర్తి చేసి సాయికి సమర్పించి ప్రేమతో వారి చరణాలను పట్టుకొని తర్వాత కథను చెబుతాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమత్వంతు విరచితం అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితలో శ్రీ సాయినాథ నిర్వాణమను 44వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభమవుతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్రం 45వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. తిరగలిలో సహజంగా విసురుతూ తమ సచ్చరిత రచనను స్ఫురింపజేసి భక్తులను సన్మార్గంలో పెట్టే వారి కౌశలం ఎంత అలౌకికమైనది. పరమ పురుషార్థమైన మోక్షం కంటే గురుచరణాలు సమర్థవంతమైనవి. కరుణిస్తేనే ఈ ప్రపంచం ఇటువంటి గురువు యొక్క పరమ పురుషార్థమైన మోక్షం కంటే గురుచరణాలు సమర్థవంతమైనవి. ఇటువంటి గురువు యొక్క చరణ తీర్థాన్ని సేవిస్తే మోక్షం తెలియకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గురువు కరుణిస్తేనే ఈ ప్రపంచం సుఖమయమవుతుంది. జరగనివి తలచనివి జరుగుతాయి. గురువు అరక్షణంలో ఒడ్డుకు చేరుస్తారు. గ్రంథం ఇంతగా వ్రాయబడింది కానీ కథ సంక్షిప్తంగానే చెప్పబడింది. సాయి యొక్క అమోఘమైన కీర్తిని నేనెంతని వర్ణించను. ఎవరి దర్శనంతో నిత్యతృప్తి, ఎవరి సహవాసంతో ఆనంద భుక్తి, ఎవరి వలన భవభయ విముక్తి కలుగుతాయో ఆ సాయి మూర్తిని పోగొట్టుకున్నాం. ఎవరి వలన పరమార్థం ప్రవృత్తి, ఎవరి వలన మాయోమోహ నివృత్తి, ఎవరి వలన అత్యంత క్షేమం కలుగుతుందో ఆ సాయి మూర్తిని పోగొట్టుకున్నాం. ఎవరి వలన భవభయ భీతి ఉండదో, ఎవరి వలన న్యాయం నీతి జాగృతమవుతాయో, ఎవరి వలన కష్టాలలో మనసుకు ధైర్యం కలుగుతుందో
ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. మనం ధ్యానించుకోవడానికి సాయిబాబా తను రూపాన్ని మన మనసులలో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जा
जानु ना जानु मैं ना जानु अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి